ఫ్రెండ్స్, ఎవరి దగ్గర అయితే జియో సిమ్ ఉందో వాళ్ళకి గుడ్ న్యూస్. ఇక్కడ మనం జియో హాట్స్టార్ నుండి ఫ్రీగానే మనం ఐపీఎల్ అయితే ఈసారి చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇందులో మనం మినిమం ప్లాన్ వచ్చేసి ఏదైతే మనం మంత్లీ 299 రూపీస్ రీఛార్జ్ చేయించుకుంటామో అలాగే మనం 299 రూపీస్ రీఛార్జ్ చేసుకున్నట్లయితే మనకు ఇక్కడ జియో హాట్స్టార్ ఫ్రీగా లభిస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 90 డేస్ ఫ్రీ జియో హాట్స్టార్ టీవీ అలాగే మొబైల్లో 4Kలో అవైలబుల్లో ఉంది. అలాగే జియో ఫైబర్ అండ్ ఎయిర్ ఫైబర్ యూస్ చేసే వాళ్ళకి 50 డేస్ ఇక్కడ అవైలబుల్లో ఉంది. ఎవరైతే మార్చ్ 17 ముందు రీఛార్జ్ చేసుకున్నారో వాళ్ళకైతే 299 రీఛార్జ్ ఉంటుంది కదా, అందులోనే మనకు ఫ్రీగా అవైలబుల్లో ఇక్కడ మనకు జియో హాట్స్టార్ అవైలబుల్లో ఉంటుంది. కానీ ఎవరైతే మార్చ్ 17 అయిపోయిన తర్వాత రీఛార్జ్ చేసుకొని ఉంటారో వాళ్ళు తర్వాత 100 రూపీస్ డేటా ప్యాక్ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం మై జియో యాప్ ఓపెన్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ రీఛార్జ్ సెక్షన్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకు 100 రూపీస్ అని ఇక్కడ షో అవుతుంది కదా, ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి. సో ఏదైతే మనం చెప్పుకున్నామో ఎవరైతే మార్చ్ 17 తర్వాత రీఛార్జ్ చేసుకొని ఉంటారో వాళ్ళు ఇక్కడ నుండి 100 రూపీస్ మళ్ళీ పే చేసి ఇక్కడ డేటా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకు జియో హాట్స్టార్ వాళ్ళకి అవైలబుల్లో ఉంటుంది. సో అలాగే 195 రూపీస్ కూడా ఇక్కడ షో చేస్తుంది కదా, ఇక్కడ కూడా మనం 195 ఓపెన్ చేసి చూసుకుంటే 195 రూపీస్కి ఇక్కడ 15 GB డేటా అయితే లభిస్తుంది. ఇక్కడ మీరు 90 డేస్ ఈ డేటాని యూస్ చేసుకోవచ్చు. అలాగే మీరు జియో హాట్స్టార్లో ఐపీఎల్ అనేది ఫ్రీగా వాచ్ చేసుకోవచ్చు. ఇక్కడ మిగతా ప్లాన్స్ అయితే అలానే ఉన్నాయి. మిగతా ప్లాన్స్ కూడా సేమ్ ఇలానే ఇది అప్లై అవుతుంది. ఎవరైతే మార్చ్ 17 ముందు ఏ రీఛార్జ్ ప్లాన్ చేసుకున్నా అంటే 299 అబో వారందరికీ ఎలాంటి డేటా ప్యాక్ యాడ్ చేసుకునే అవసరం లేదు. వాళ్ళకు అలానే యాక్టివ్ అయిపోతుంది. వాళ్ళు అలాగే జియో హాట్స్టార్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇక ఎవరైతే మార్చ్ 17 తర్వాత ఏ ప్లాన్తో అయినా రీఛార్జ్ చేసుకున్నట్లయితే వారు ఖచ్చితంగా ఇక్కడ 100 రూపీస్ లేదా 195 రూపీస్ డేటా ప్యాక్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే వాళ్ళకు జియో హాట్స్టార్లో ఐపీఎల్ వాళ్ళు ఈజీగా చూసుకోగలుగుతారు. సో ఇక్కడ మీరు ఎవరైతే ఇంకా రీఛార్జ్ చేసుకోలేదో వాళ్ళు రీఛార్జ్ చేసుకోండి. ఎవరైతే ముందుగానే రీఛార్జ్ చేసి ఉంచుకున్నారో సో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. వాళ్ళకు అలాగే జియో హాట్స్టార్లో యాక్టివేషన్ అవుతుంది. అలాగే వారు ఐపీఎల్ ఫ్రీగా చూసుకోవచ్చు. ఇప్పుడైతే 22 మార్చ్ సాటర్డే నుండి ఐపీఎల్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సో ఇక్కడ ఐపీఎల్ సీజన్ ఇక స్టార్ట్ అవుతుంది. ఇక ప్రతి ఒక్కరూ మ్యాచెస్ చూడడంలో, సపోర్ట్ చేయడంలో, వాళ్ళ టీమ్స్కి సపోర్ట్ చేయడంలో ఇక్కడ బిజీ అయిపోతారు. సో ఇక్కడ మనకు మై జియోలో ఫస్ట్లోనే ఇక్కడ బ్యానర్ అయితే షో అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరైతే 299 రీఛార్జ్ లేదా 299 అబో రీఛార్జ్ చేసుకొని ఉంటారో వాళ్ళకైతే జియో హాట్స్టార్ ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది. సో ఇక్కడ నుండి కూడా మీరు యాక్టివ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్లిక్ హెయిర్ మీద ఇక్కడ మీరు క్లైమ్ ఆఫర్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుండి కూడా మీరు యాక్టివ్ చేసుకోవచ్చు. సో మనం జియో హాట్స్టార్ నుండి ఫ్రీగా మన ఇంటర్నెట్ టీవీస్లో అయినా మన మొబైల్స్లో అయినా వాచ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ మనం ప్లేస్టోర్ నుండి జియో హాట్స్టార్ యాప్ని డౌన్లోడ్ అయితే చేసేసుకుందాం. సో ఇక్కడ ముందుగానే చూడండి, స్పోర్ట్స్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడ మనకు ఐపీఎల్ అప్డేట్స్ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ప్రీవియస్ మ్యాచెస్ కూడా ఇక్కడ మనకు అవైలబుల్లో ఉన్నాయి. అలాగే పవర్ ప్లే, అలాగే ఇక్కడ కొన్ని ఐపీఎల్కు సంబంధించిన ఈవెంట్స్ అయితే జరిగి ఉన్నాయి కదా, దాని అప్డేట్స్ కూడా ఇక్కడ షో చేస్తుంది ఇక్కడ జియో హాట్స్టార్. సో ఇక్కడ చూడండి, నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ ఎలాంటి సబ్స్క్రిప్షన్ ఆప్షన్ అయితే ఇక్కడ మనకు షో అవ్వలేదు. సో డైరెక్ట్గా ఇక్కడ మనం వీడియోని వాచ్ చేయొచ్చు.